అందరికీ నమస్కారమండి. ఈరోజు మేము వైజాగ్‌లో ఉన్న నరసింహస్వామి క్షేత్రమైన సింహాచలం చూడ్డానికొస్తున్నామండి. యాక్చువల్‌గా ఏంటి అంటే, ఎప్పుడు ఘాట్ రోడ్ నుంచే వెళ్తాము. ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా మెట్ల మించి ఎళ్దాం అనుకుంటున్నామనమాట. చాలా ఇయర్స్ అయింది మెట్లపై నుంచి స్వామివారి దర్శనం చేసుకొని. ఈరోజు నాతో పాటు మీరు కూడా చక్కగా మెట్లెక్కి స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్‌గా కొండ మీద ఉన్న టెంపుల్స్ అన్నిటిని నేను మీకు చూపెడతాను. కాకపోతే ఏంటంటే దేవుడిని తప్ప. కొండ మీద ఉన్న ఆలయాల దర్శనంతో పాటు, కొండ దిగువన ఉన్న కోనేరు దర్శనము, ఆలయం యొక్క స్థల పురాణము మరియు ఆలయం యొక్క ఎన్నో విశేషమైన విషయాలను గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాలని నా కోరిక. ఖచ్చితంగా మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందండి. ముందుగా మెట్ల మార్గానికి మొదటగా వచ్చే స్వామివారి దర్శనం చేసుకొని, ఆయన ఆశీర్వాదంతో మన ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని, భక్తులపై చల్లని చూపులను ప్రసరింపచేసే దేవుడు సింహాచలం అప్పన్న. సింహం ఆకారంలో ఉన్న కొండ కనుక సింహాచలం అని, అప్ప అంటే తండ్రి అనే అర్థంలో విశాఖవాసులు ఈ స్వామిని అప్పన్న అని పిలుచుకుంటారు. భారతదేశ వ్యాప్తంగా గల సుప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనదిగా చెప్తారు. శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన పరమ పవిత్ర పుణ్యధామం సింహాచలం. విశాఖకు 16 కిలోమీటర్ల దూరంలో సింహగిరిపై సుమారు 800 అడుగుల ఎత్తులో ప్రశాంత వాతావరణంలో ఈ క్షేత్రం నెలకొని భక్తులను కరుణిస్తోంది అని చెప్తారు. మెట్ల మార్గంలోని ప్రతిష్ఠించిన స్వామివారి దర్శనం అనంతరం ఈ క్షేత్రానికి పాలకుడైన భైరవ స్వామి తొలిమెట్టు దగ్గర మనకి దర్శనమిస్తారు. అయితే సింహాచలానికి 3 కిలోమీటర్ల దూరంలో భైరవ స్వామి దేవాలయం ఉంది. ఒరియా యాత్రికులు స్వామిని సేవించే ముందు భైరవ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ అని చెప్తారు. అలా దర్శించుకోలేని వారు ఇలా మెట్ల మార్గం వైపున వెళ్తున్నప్పుడు ఈ స్వామిని దర్శించుకొని అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తారన్నమాట. అయితే ఈ ఆలయం మొదలు ఇలాంటివి ఎన్నో ఆలయాలు మనకి ఈ దారి పొడవునా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మెట్ల మీద నుంచి వెళ్తూ ఉన్నప్పుడు పక్కన ఘాట్ రోడ్ కనిపిస్తుంది కదండి. ఆ ఘాట్ రోడ్‌లోని భక్తాంజనేయ స్వామి ఎంతో భక్తిపూర్వకంగా మనకి దర్శనమిస్తారు. ఆయన దర్శనం కూడా చేసుకొని మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మనము మళ్ళీ స్థల పురాణం గురించి మాట్లాడుకుందాం. ఏ క్షేత్రంలోని లేనంత విభిన్నంగా ఈ క్షేత్రంలో స్వామి మనకి దర్శనమిస్తారు. ఎలా అంటే పరమాత్మ సర్వవ్యాపకుడు. ఈ సందేశాన్ని మనకు అందించినవాడు సింహాచల స్వామి. విష్ణుమూర్తి వరాహ నారసింహునిగా 2 రూపాలతో ఇక్కడ వెలిశారు. హిరణ్యాక్షుని సంహరించిన వరాహావతారము, హిరణ్యకశిపుని సంహరించిన నారసింహావతారాల కలయికలో స్వామివారు ఇక్కడ వరాహ నృసింహావతారంగా వెలిశారు. సింహాచలంలో స్వామివారు ఈ విధంగా కొలువు తీరడానికి సంబంధించిన ఆసక్తికరమైన గాథలు స్కాంద పురాణంలో ఉన్నాయని చెప్తారు. ఆ గాథలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు సోదరులు. వీరిద్దరూ బ్రహ్మదేవుడి చేత అనేక వరాలు పొంది సకల లోక వాసులను పీడించసాగారు. దేవతల మొరలు విన్న శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ అవతారాన్ని ధరించి తన కోరలతో హిరణ్యాక్షుడిని సంహరించాడు. శ్రీహరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు హిరణ్యకశిపుడు వింధ్యాపర్వతంపై తపస్సు చేశాడట. బ్రహ్మదేవుడి చేత వరం పొంది ముల్లోకాలను స్వాధీనం చేసుకొని లోకకంటకుడయ్యాడు. అయితే హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీహరి భక్తుడయ్యాడు. హరిభక్తిని ఎంతమాత్రమూ సహించలేని హిరణ్యకశిపుడు కన్న కొడుకునే చంపేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగా సముద్రం మధ్యలో ప్రహ్లాదుని నిలిపి సింహం ఆకారంలో ఉన్న ఒక పర్వతాన్ని ప్రహ్లాదుడి తలపై పెట్టాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి వచ్చి తన కాలి వేలి గోరుతో కొండను ఎత్తి విసిరివేశారు. అది భూమిపై పడింది. ఆ కొండే ప్రస్తుతం సింహాచలం ఆలయం ఉన్న కొండ. ప్రహ్లాదుడి ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి చంపిన వరాహ రూపం నుంచి హిరణ్యకశిపుడిని చంపబోయే నారసింహ అవతారంలోకి మారుతూ అలాగే భక్తుడిని రక్షించేందుకు వచ్చినట్లు కథనం. అందువల్ల 2 రూపాలు స్వామిలో ఉన్నట్లు చెబుతారు. ప్రహ్లాదుడిని రక్షించిన స్వామి ప్రహ్లాదుడు కోరిక మేరకు ఈ కొండ మీదనే కొలువుదీరాడు అని,
తండ్రి మరణానంతరం రాజ్యపాలనా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాదుడు చివరి దశలో రాజ్యాన్ని తన వారసులకు అప్పగించి సింహాచలం చేరుకొని స్వామివారిని సేవిస్తూ గడిపారు అని చెప్తారు. మరొక కథనం ప్రకారం హిరణ్యకశిపుని సంహారానంతరం భక్త ప్రహ్లాదుడు శ్రీహరిని తన పినతండ్రిని చంపిన వరాహ అవతారము, తన తండ్రిని చంపిన నారసింహ అవతారాల కలయికతో శాంతమూర్తిగా దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించాడట స్వామిని. తాను సింహాచల క్షేత్రమందు వెలుస్తానని, కొంతకాలం అహోబల క్షేత్రంలోని తనని పూజించి, తరువాత తన బాధ్యతలను అతని కుమారునికి అప్పగించి సింహాచలం వెళ్ళి తాను కోరిన వరాహ నృసింహావతారాల కలయికతో ఉన్న రూపాన్ని దర్శించి పూజించవలసినదిగా శ్రీహరి ప్రహ్లాదుని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారము ప్రహ్లాదుడు అహోబల క్షేత్రంలో నారసింహుని భక్తి శ్రద్ధలతో కొంతకాలం పూజించి, అనంతరము తన కుమారునికి బాధ్యతలు అప్పగించి సింహాచల క్షేత్రానికి విచ్చేసి సింహగిరిపై వెలసిన వరాహ నృసింహస్వామిని దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ధన్యుడయ్యాడు అని చెప్తారు. ప్రహ్లాదుడు కోరిన మేరకు సింహాద్రినాథుని మొహము వరాహానిది, శరీర భాగము నరుడిది, వాలం అంటే తోక సింహానిది. రూపంలో స్వామి వరాహ నరసింహుడైన శ్రీ లక్ష్మీ వరాహ నరసింహుడని వ్యవహరిస్తారు. మాట్లాడుతూ సగం దూరం వచ్చేసినట్టున్నాం కదండి. దారి మధ్యలో చూసారా, చాలా విచిత్రంగా ఆ పక్షి దూదిని తింటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. మెట్ల మీద నుంచి వెళ్తుంటే ఒక స్పైడర్ కూడా కనిపించిందండి. చాలా విచిత్రంగా పెద్దగా ఉందన్నమాట. అందుకనే నేను అసలు ఎప్పుడు చూడలేదు బయట అంత పెద్ద స్పైడర్ని. అందుకని అంతసేపు వీడియో తీశాను. అండ్ ఈ మెట్ల మీద వెళ్తూ ఉంటే చిన్న చిన్న ఆలయాలు మనకి అటు ఇటుగా కనిపిస్తూ ఉంటాయి. పైనుంచి మెట్ల పైనుంచి కిందకి చూస్తే మనకి బస్ స్టాండ్ పక్కన కొండ దిగువన పూల తోట దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంటుందండి. ఆ టెంపుల్‌కైతే నేను వెళ్ళలేదు. అదైతే నేను తీయలేదు. అక్కడ అది బస్ స్టాండ్ పక్కనే ఉంటుందన్నమాట. బస్ స్టాండ్ లోపల నుంచే వెళ్ళాలి దారి. అక్కడికి నాకు వెళ్ళడానికి టైం కుదరక నేను వెళ్ళలేదు. పైనుంచే మీకు జూమ్ చేసి చూపెట్టేస్తున్నానన్నమాట. మనం మళ్ళీ స్థల పురాణంలోకొచ్చేద్దాం. అయితే ఈ విధంగా ఏర్పడిన ఈ క్షేత్రం కొంతకాలానికి శిథిలమైపోయిందన్నమాట. మళ్ళీ ద్వాపర యుగంలో చంద్రవంశ మూలపురుషుడైన పురూరవ చక్రవర్తి తిరిగి సింహాచలం ఆలయాన్ని పునరుద్ధరించారు అని చెప్తారు. ఆ కథని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రహ్లాదుని అనంతరం స్వామిని పూజించేవారు లేక స్వామి మరుగున పడటంతో స్వామిపై పెద్ద పుట్ట వెలిసింది. ఒకసారి పురూరవ చక్రవర్తి సతీ సమేతుడై విమానంలో ఆకాశ మార్గాన వెళ్తూ ఉండగా ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి విమానం ఆగిపోయింది. దానికి గల కారణాన్ని అన్వేషిస్తూ చాలాసేపు కొండను గాలించారట. వెతికి అలసిపోయి ఒక బండ మీద విశ్రమించారన్నమాట. అప్పుడు స్వామి కలలో పురూరవునితో, నీవు విశ్రమించిన బండకు దగ్గరలోనే ఒక పుట్టలో ఉన్నాను. పుట్టను తొలగించి నన్ను బయటికి తీసి ఆలయం నిర్మించు అని పలికారట. ఆ ప్రకారమే పురూరవుడు పుట్టని తొలగించి స్వామివారిని బయటకు తీసి ఆలయం నిర్మింపజేసి స్వామివారిని ప్రతిష్ఠించారట. స్వామి ఆదేశానుసారం తను తొలగించిన పుట్టమట్టికి సమానమైన బరువు గల చందనాన్ని పురూరవుడు స్వామికి సమర్పించాడట. అందువలనే స్వామి నిత్యము చందనంతో దర్శనమిస్తారని కథనం. అయితే 364 రోజులు తనపై పుట్టకు బదులుగా పుట్టమట్టికి సమతూకంగా గల చందనం పూయవలసినదిగా ఒక్కరోజు అనగా వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు మాత్రము స్వామివారు ఆవిర్భవించిన రోజు తన నిజరూప దర్శనం భక్తులకు కలుగజేయవలసిందిగా స్వామివారు ఆజ్ఞాపించారంట. ఆ ప్రకారము నాటి నుండి నేటి వరకు స్వామివారు 364 రోజులు సుగంధ పరిమళ భరిత చందనంతో కప్పబడి ఒక్కరోజు అనగా వైశాఖ శుక్ల తదియ నాడు నిజరూప దర్శనంతో భక్తులను కరుణిస్తూ ఉన్నారట. ఈ నిజరూప దర్శనాన్నే చందన యాత్ర అని, చందనోత్సవం అని పిలుస్తారు. భక్త ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం త్వరితగతిన భూలోకానికి వచ్చినప్పుడు వేగం వలన జారిన వస్త్రాన్ని ఒక చేతితో పట్టుకొని వేగానికి అలసిన గరుత్మంతునికి మరొక చేతి బొటనవేలితో అమృతపానం చేయిస్తూ ఇంకా వేగం చాలక స్వామివారు ఒక్కమారుగా ఆకాశం నుండి సింహగిరిపైకి ఉరికి ప్రహ్లాదుణ్ణి రక్షించినట్లు చెబుతోంది క్షేత్ర మహత్యం. ఒక్కమారు వేగంగా సింహగిరిపై ఉరికినంతనే స్వామివారి శ్రీపాదాలు పాతాళంలోకి చొచ్చుకొని పోయాయట. అందుకనే
చందనయాత్ర రోజు స్వామివారి నిజరూపాన్ని చూచినప్పటికీ స్వామివారి శ్రీపాద దర్శనం మనకు లభించదట. పాతాళ వాసులకే శ్రీ స్వామివారి శ్రీచరణ దర్శన భాగ్యం లభిస్తుంది అని క్షేత్ర మహత్యం చెబుతోంది అని చెప్తారు. ఈ క్షేత్రంలో జరుగు ఉత్సవాలన్నింటిలోనూ ఈ చందనోత్సవము ఎక్కువ ప్రాముఖ్యత కలిగిందట. ఈ చందనోత్సవంతో పాటు ఇంకా ఈ క్షేత్రంలో జరిగే ఇతర ఉత్సవాల గురించి మనం మాట్లాడుకుందాం. ఉగాది రోజున స్వామివారి ఆస్థాన మండపమునందు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వర్తించి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి 3 ప్రదేశాలలో పెళ్లిరాటలు వేస్తారట. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు శ్రీ స్వామివారి పాదాలను తాకడం విశేషంగా చెప్తారు. రథోత్సవం చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి రథోత్సవం కూడా జరుగుతుందట. అనంతరం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై వైభవంగా జరుగుతుందట. నృసింహ జయంతి ఈ రోజున శ్రీ స్వామివారి జయంతోత్సవం వృషభ శుక్ల చతుర్దశి ఎంతో శోభాయమానంగా జరుగుతుందట. వైశాఖ పౌర్ణమి శ్రీ స్వామివారికి ద్వితీయ చందన సమర్పణ ఈ రోజు వేకువజామునే చేస్తారన్నమాట. జ్యేష్ఠ పౌర్ణమి ఈ రోజున శ్రీ స్వామివారికి తృతీయ చందనం సమర్పణ జరుగుతుందన్నమాట. ఆషాఢ పౌర్ణమి ఈ రోజు శ్రీ స్వామివారికి చతుర్థ చందనం సమర్పణ జరుగుతుంది. అలాగే ఈ రోజు భక్తులు సింహగిరి చుట్టూ గిరి ప్రదక్షిణలు చేస్తారు. సుమారు 32 కిలోమీటర్ల దూరం కాలినడకన తిరుగుతూ గిరి ప్రదక్షిణ చేస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శక్తి లేనివారు దేవాలయంలోని బేడా చుట్టూ 108 పర్యాయాలు ప్రదక్షిణలు చేస్తారట. ప్రస్తుతము ధ్వజస్తంభం వద్ద గల ఆవరణలో ఈ ప్రదక్షిణలను అనుమతిస్తున్నారట. లక్ష కుంకుమార్చన శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారట. శ్రావణ పౌర్ణమి ఈ రోజు శ్రీ స్వామివారిపై పూసిన చందనము బీటలు వేయకుండా మెత్తని చందనం తిరుమణి శ్రీచూర్ణం శ్రీ స్వామివారిపై పూతగా పూస్తారట. దీనికే కరాల చందన సమర్పణ అంటారట. పవిత్రోత్సవాలు ప్రతి ఏటా భాద్రమాసంలో శ్రీ స్వామివారికి పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. విజయదశమి ఈ రోజు శ్రీ స్వామివారిని కొండ దిగువన పూలతోటకు తీసుకువచ్చి సమీపూజ కార్యక్రమం జరిపి అందంగా అలంకరించిన అశ్వవాహనంపై శ్రీ స్వామివారిని ఆసీనులను చేసి గ్రామ తిరువీధి జరుపుతారు. కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి స్వామి యోగ నిద్ర నుండి మేలుకొల్పు అన్నమాట. ధనుర్మాసం ప్రతి ఏటా ధనుర్మాసం నెల రోజులు ఆండాల్ తిరుప్పావే ప్రబంధ పారాయణం వ్రతంగా వేకువజామునే జరుగుతుందట. వైకుంఠ ఏకాదశి ఈ రోజు శ్రీ స్వామివారిని భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన ఈ రోజు స్వామివారిని ముక్కోటి దేవతలు పూజించిన రోజుగా చెప్తారు. భోగి ఈ రోజు గోదాదేవి కళ్యాణం శోభాయమానంగా జరుగుతుందట. కనుమ రోజు శ్రీ స్వామివారు కొండ దిగువన పూల తోట లోపలికి వేంచేయగా గజేంద్ర మోక్షము మకర సంహార ఉత్సవం జరిపి గ్రామ తిరువీధి గజవాహనంపై జరుపుతారు. పుష్య బహుళ అమావాస్య ఈ రోజు శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను హంసాకారంగా చక్కగా అలంకరించిన పడవపై వరాహ పుష్కరిణిలో విహరింపచేస్తూ తెప్పోత్సవం జరుపుతారట. విద్యుత్ దీపాలంకరణలతో ఎంతో శోభాయమానంగా ఈ తెప్పోత్సవం జరుగుతుందట. పాల్గొన పౌర్ణమి దానినే డోలా పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజు ఉత్సవమూర్తులను కొండ దిగువన శోభాయమానంగా అలంకరించిన ఉద్యాన మండపానికి తీసుకువచ్చి ఊయల సేవ జరిపి పాల్గొన పౌర్ణమి సందర్భంగా హోలీ పండుగలో రంగులు జల్లి శ్రీ స్వామివారిని సేద తీర్చి శీతభోగం సమర్పించి పెండ్లి మాటలు ఆడి సర్వజన మనోరంజకంగా వాహనంపై గ్రామ తిరువీధి గావించి స్వామి కళ్యాణ మహోత్సవానికి నాంది పలుకుతారు. ఈ ఉత్సవాలే కాక 12 మంది ఆల్వారులు ఆచార్య తిరునక్షత్రాలు అంటే పుట్టినరోజులు ద్రావిడ దివ్య ప్రబంధ అధ్యాపకులచే శ్రీ స్వామివారి ఆస్థాన మండపంలో జరుగుతాయి. శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం ప్రతిరోజు ఉదయము 9:30 గంటలకు శ్రీ స్వామివారికి భక్తుల చేత నిత్య కళ్యాణం జరపబడుతుందన్నమాట. మనం అలా స్వామివారి గురించి మాట్లాడుకుంటూనే మెట్లన్నీ ఎక్కేసామండి.
ఫైనల్‌గా ఇక్కడ మన పైనున్న గంగదార నుంచి దార డైరెక్ట్‌గా ఇక్కడి వరకు వస్తుందనుకుంటానండి. మెట్ల మీద నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ స్నానాలు చేయాలనుకున్నా, కాళ్ళు కడుక్కోవాలనుకున్నా, పైన నీళ్లు జల్లుకోవాలనుకున్నా ఇక్కడ దార చూసారా? ఈ దార ఏదైతే ఉందో ఇక్కడ నేను అక్కడి నుంచి వస్తున్న వాటరే ఇలా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రం చాలా మంది అండి దేవీ దేవత విగ్రహాలున్నాయన్నమాట. విఘ్నేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, ఆంజనేయ స్వామి ఇలా ఒక్కరేమిటి సమస్త దేవతలు ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నాయండి. అయితే ఇక్కడ ఇలా ఎందుకు ప్రతిష్ఠించారో నాకు కూడా తెలీదండి. ఇలా ఎందుకు పెట్టారనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది గదా! అందుకనే నాకు వీలైతే నేను తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ నేనైతే చాలా వెతికాను. దీని గురించి నాకైతే ఎక్కడా తెలియలేదు. ఎక్కడ మెన్షన్ చేసి కూడా లేదు. లేదంటే నేను మీకు ఇప్పుడే ఈ వీడియోలోనే చెప్పేదాన్ని. మొత్తానికి మనం అన్ని మెట్లు ఎక్కేసామండి. ఎన్ని మెట్లున్నాయనేది నేను మీకు ఎక్కడెక్కడ నంబరింగ్ మెన్షన్ చేశారో అక్కడ నేను మీకు జూమ్ చేసి చూపెట్టాను. ఇది అరౌండ్‌గా నాకు తెలిసినంత వరకు 1400-1500 మెట్లుంటాయని నేను అనుకుంటున్నాను. ఫైనల్‌గా మనమైతే కొండ మీదకొచ్చేసామండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్ ఏదైతే ఉందో మనము ఫస్ట్ స్టార్టింగ్‌లో మెట్ల దగ్గర ఆంజనేయ స్వామి కనిపించారు కదండీ! ఘాట్ రూటు. ఆ ఘాట్ రూట్ నుంచి తర్వాత బీఆర్‌టీఎస్ ఘాట్ రూట్ నుండి వచ్చిన వాళ్ళు ఈ రూట్‌లోంచి వస్తారనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండీ! అదేనండి బస్ స్టాండు. ఆ బస్ స్టాండ్‌లోనే మనకిప్పుడు పార్కింగ్ గానీ, బసెస్ కానీ అన్నీ అనమాట. కొండ మీదకెక్కే బసెస్ కూడా ఈ బస్ స్టాండ్‌లోకే వస్తాయండి. మనము ఇక్కడ నుంచి మనకి మెట్లుంటాయి. అదే కార్ యాక్సెస్ ఉంటే మాత్రం ఇప్పుడు నేను సింహముఖ ఆకారం ఒకటి గాయత్రి పీఠం ఉంది కదండీ! ఆ ముందు నుంచి ఒక రోడ్ ఉంటుందనమాట. ఆ రోడ్‌లోంచి పైన పార్కింగ్ ఉంటుంది. బైక్స్ పార్కింగ్ అయితే మనకి ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందనమాట. సో, ఇది కొండ మీద స్టార్టింగు. ఈ బస్ స్టాండ్ దాటిన తర్వాత మనకి చిన్న చిన్న కొట్లవన్నీ వస్తాయండి. బస్ దిగే వాళ్ళైతే. ఆ కొట్ల దగ్గర నుంచి మనకి మెట్ల మార్గం ఒకటుంటుంది. ఆ మెట్ల మార్గం నుంచే మనము స్వామివారికి గుడికైతే చేరుకోవాలి. లేదు కార్ గాని అట్లా వచ్చాము అనుకుంటే మాత్రం ఇలా ఘాట్ రోడ్ ఏదైతే రోడ్ యాక్సెస్ ఉంది కదండీ! ఆ రోడ్ యాక్సెస్ నుంచి పై వరకు వెళ్ళాలనమాట. మనం మెట్ల మీద నుంచి వచ్చాం కాబట్టి మనం ఆ రోడ్ నుంచి వెళ్తే చాలా దూరం అవుతుంది. అందుకనే మనము ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఏవైతే మెట్లున్నాయో ఆ మెట్ల నుంచే మనం పై వరకు వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలనుకుంటే మనకక్కడ టికెట్ కౌంటర్స్ అవైలబుల్‌గా ఉంటాయండి. ఆ టికెట్ కౌంటర్స్‌లోని మనం టికెట్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఫ్రీ దర్శనం కూడా చాలా బాగా అవుతుందండి. దర్శనంలో అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే జనం ఉంటే టికెట్ తీసుకొని వెళ్ళడమే మంచిది. లేదంటే చాలా డిలే అవుతుంది. లేదు జనం ఎవ్వరూ లేరు అనుకుంటే మాత్రం నేనైతే ఫ్రీ దర్శనం సజెస్ట్ చేస్తాను. బికాజ్ మనం మనీ పే చేసుకొనెళ్ళినా, ఫ్రీ దర్శనానికి వెళ్ళినా మనకి దర్శనం అక్కడితో ఆపేస్తారు. అంటే ప్రీవియస్‌గా అయితే మనకి ఆ లోపలికి పంపించేవారనమాట. మండపం లోపలికి. అక్కడికి కూడా పంపించట్లేదు ఇప్పుడు. ఎక్కడైతే ఆ మండపం స్టార్టింగో అక్కడి నుంచే పంపించేస్తున్నారు. దర్శనం దూరం నుంచే చేసుకొని. కానీ స్వామి దర్శనం చాలా బాగా జరుగుతుందండి. అండ్ మనం లోపలికి స్వామివారికి దగ్గరగా వెళ్ళాలనుకుంటే మాత్రం టికెట్ ఉంటుందండి. టికెట్ పర్ హెడ్ ఇంత అని ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే మాత్రం మనం స్వామికి చాలా దగ్గరగా వెళ్ళొచ్చు. అప్పుడు మనకి తీర్థం ఇస్తారు. స్వామికి హారతి కూడా ఇస్తారనమాట. మనం ఆ హారతిని తీసుకొని చక్కగా స్వామి దర్శనం చేసుకొని మనం మళ్ళీ బయటికి రావచ్చు. లేదు దర్శనం మాత్రమే అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రీ దర్శనానికే వెళ్ళండి. నా సజెషన్ ఇది. జనాలు లేకపోతే జనాలుంటే మనం ఎలాగూ తప్పదు కాబట్టి తొందరగా దర్శనం చేసుకోవాలనుకుంటాం కాబట్టి టికెట్ తీసుకొని వెళ్తే చాలా ఈజీగా అయిపోతుందనమాట. మెట్లన్నీ ఎక్కేసిన తర్వాత ఇప్పుడు మనము స్వామివారు ఎక్కడైతే టెంపుల్ ఉంటుందో టెంపుల్‌కి దగ్గరగా వచ్చామనమాట. ఇక్కడే మన మొబైల్స్ కానీ, బ్యాగ్స్ కానీ అదే లగేజెస్, మొబైల్స్ ఇట్లాంటి చెప్పులు అవన్నీ కూడా ఇక్కడ మనకి లైన్‌గా ఉంటాయండి కౌంటర్స్. ఆ కౌంటర్స్‌లో స్టోర్ చేసేసుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే లోపలికి మొబైల్స్ అవి ఎలో చేయరు. హెవీ బ్యాగ్స్ కూడా ఎలో చేయరనమాట. ముందు స్వామివారి దర్శనం చేసేసుకుందామండి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనము మొత్తం ఆ కొండ మీద ఉన్న అన్ని టెంపుల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాము. దర్శనం చేసుకున్న తర్వాత నేను మీకు ఈ వ్యూ చూపెడుతున్నాను కదండీ! దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చేసినప్పుడు ఈ బయట నుంచి ఈ 5 గోపురాలు మీకు చూపెడుతున్నాను. ఎందుకంటే గోపుర దర్శనం చేసుకుంటే స్వామి దర్శనం చేసుకున్నట్టు అని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకనే మనం గుడి లోపలికి వెళ్ళకపోయినా గుడి కనిపించగానే మన పెద్దలు ఎందుకు నమస్కరిస్తారంటే గుడిని చూసి ఆ గుడి పైనున్న గోపురానికి
నమస్కారం చేస్తే ఆ స్వామికి నమస్కారం చేసినట్లు అని చెప్తారనమాట. అందుకనే నేను లోపల స్వామిని చూపెట్టలేకపోయినా ఆ గోపురాన్ని, ఆ శిఖరాన్ని మీకు చూపెడుతున్నాననమాట. మీరు కూడా దర్శనం చేసుకుంటారని. అయితే మీకు నేను చెప్పడం మర్చిపోయాను. స్వామి దర్శనానంతరము ఆ ఆలయ ప్రాంగణంలోనే కప్పస్తంభం అనేది ఉంటుందనమాట. ఆ కప్పస్తంభాన్ని భక్తులు ఆలింగనం చేసుకొని కోరికలు తీర్చమని మొక్కితే తప్పనిసరిగా ఆ కోరికలు తీరుతాయని చెప్తారనమాట. మీకు వీలైతే మీరు ఖచ్చితంగా అది కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఆలయం బయటకొచ్చేసాం కదండీ! వచ్చేసిన తర్వాత వెంటనే మనకి రైట్ సైడ్‌లో శివాలయం ఉంటుందనమాట. లెఫ్ట్ సైడ్‌లో మనకి ప్రసాదం ఇస్తారు. ఆ శివాలయం ఎదురుగుండానే నక్షత్రవనం అనేదుంటుంది. నక్షత్రవనం దాటి గోకులం ఉంటుందనమాట. ఇప్పుడు మనము ఈ శివాలయంలోకి వెళ్దాము. శివాలయంలో స్వామి పేరు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అని అంటారనమాట ఈ ఆలయాన్ని. ఈ ఆలయము కొండపైన రాజగోపురానికి పక్కనే ఉంటుందనమాట. ఈ స్వామి దర్శనం కూడా చేసుకొని, అక్కడే ఉన్న నక్షత్రవనాన్ని కూడా చూసి, పక్కన ఉన్న ప్రసాదం తీసుకొని, గోకులాన్ని కూడా దర్శించుకొని, మనము మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అయితే స్వామివారి ఆలయంలోనే ఆండాల్ సన్నిధి అంటే గోదాదేవి అమ్మవారి సన్నిధి ఉంటుందన్నమాట. చతుర్భుజ తాయార్ సన్నిధి శ్రీ సింహవల్లి తాయార్ అనమాట. లక్ష్మీనారాయణ సన్నిధి, వరాహ పుష్కరిణి, రాతిరథం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది పర్ణశాల అంటే కుటీరంలా కనిపిస్తుంది కదండీ! అందులో కృష్ణ భగవానుడిని ప్రతిష్ఠించారనమాట. ఆయన చుట్టూ గోమాతలుంటాయన్నమాట. గోకులం. ఈ బృందావనాన్ని కూడా దర్శనం చేసుకొని మనము ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకుందాం. ఖాళీగా ఉంది కదా అని చెప్పి ప్రదక్షిణలు చేశానండి. గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా పుణ్యం అనమాట. నాతో పాటు మీరు కూడా చేస్తారని ఫోను పట్టుకొని చేస్తున్నాననమాట. అంటే ఫోను పట్టుకొని ప్రదక్షిణలు చేశాను. తర్వాత ఫోను పక్కన పెట్టేసి కూడా చేశాను. సో, పూజలు సెపరేట్ అండి. వీడియోలు సెపరేట్ అనమాట. 2 మిక్స్ చేయకూడదు. అందుకనే మీకోసం మళ్ళీ నేను ఒకసారి ఇట్లా తిరిగాననమాట. అసలైతే చిన్న చిన్న బుజ్జి దూడలు ఎంత బావున్నాయంటే నాకు భలే ముద్దుగా అనిపించాయన్నమాట. ముట్టుకుంటే అవి చక్కగా దగ్గరగా వస్తూ, అస్సలు అవి భయపడకుండా, మనల్ని భయపెట్టకుండా చాలా క్యూట్‌గా ఉన్నాయండి. అసలు ఇలాంటి గోకులాలు చాలా తక్కువైపోయాయి. అప్పట్లో అయితే ఇళ్లల్లో ఉండేవి చక్కగా. ఇప్పుడసలు ఇళ్లల్లో మనం ఉండడానికి ప్లేస్ సరిపోవట్లేదు. ఇంకా వీటిని ఎక్కడికి తెచ్చుకుంటామని చాలామంది పెంచుకోవడమే మానేశారు. కానీ ఇట్లాంటి గోకులాలను చూసేటప్పుడు వాటి సంరక్షణకైనా కొంచెం మనం మన వంతు సహాయం చేయాలండి. అలా చేయాలనేది నా ఒపీనియన్ అనమాట. ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఎందుకంటే, మనం తిన్న దాంట్లో ఒక రూపాయి మనం సంపాదించుకుంటే, దాంట్లో పావలా అయినా దానం చేయాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో, ఆ ఉద్దేశంతోనే నేనిలా అన్నాను అంతే. అండ్ ఇప్పుడైతే దర్శనం చేసేసుకున్నాం కదండీ! మళ్ళీ మనము ఇక్కడ త్రిపురాంతక స్వామి ఉంటారనమాట. అంటే ఇంకొక శివాలయం అనమాట. ఆ శివాలయాన్ని కూడా దర్శనం చేసుకొని, ఆ శివాలయం వెనకాతల మనకి ఈ గంగ దార ఏదైతే ఉందో ఆ దారుంటుందండి. ఆ దార పక్కన రామాలయం ఉంటుందనమాట. అదైతే ఎవ్వరూ వెళ్ళరు. చాలా వరకు ఎప్పుడూ మూసేసుంటుంది. ఆ టెంపుల్‌కి వెళ్ళాలంటే ఎర్లీ అవర్స్‌లో వెళ్ళాలి. లేదు అంటే ఈవినింగ్స్ అయితే వెళ్ళాలనమాట. తొందరగా వచ్చి స్వామివారి పూజలు చేసేసి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఎక్కువగా జనాలు ఉండరు కాబట్టి ఆ టెంపుల్‌కి. అందుకని ఏవైనా పూజలు చేయాలనుకుంటే తొందరగా వచ్చి స్వామివారి పూజ చేసేసుకొని, ఆ పూజారి గారు వెళ్ళిపోతారంట. మళ్ళీ సాయంత్రమే అక్కడ ఆయన మళ్ళీ పూజలు చేయడానికొస్తారనమాట. అందుకని ఎవరైనా ఆ టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 7 లోపునే వెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఆ స్వామివారి దర్శనం కలుగుతుందనమాట. గోకులంలో ప్రదక్షిణలన్నీ చేసేసుకున్న తర్వాత మనం ప్రసాదం కౌంటర్‌కెళ్ళి చక్కగా ప్రసాదం తీసుకొని, ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తిన్నాము. యాక్చువల్‌గా ఎందుకది చెప్పాను అంటే, గోకులం పక్కనే అనమాట కూర్చున్నాం మేము. కూర్చుంటే అక్కడ గిన్ని కోడ్‌లో ఏవో అంటారు. నాకు తెలీదసల ఆ పేర్లు కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అవి కోడ్లని ఎవరో చెప్తేనే తెలిసిందనమాట. అందుకని అది కూడా నేను వీడియో తీశాను. ఫస్ట్ టైమ్ చూసాను. కొన్ని బర్డ్స్ గానీ, తర్వాత ఆ స్పైడర్ ఉంది చూసారా మెట్ల మీద, అది కూడా ఫస్ట్ టైమ్ చూసాననమాట. చాలా విచిత్రంగా ఉంది ఆ స్పైడర్ అయితే. మీకు వీలైతే మళ్ళీ ఒకసారి చూడండి వీడియోలో ఉంటుంది. చాలా పెద్దగా అండ్ అది డిఫరెంట్‌గా నడుస్తోందనమాట. సో, చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అలాగే ఇవి కూడా చూడండి. అవి కోడ్లన్నారు నాకు. అవి ఏం కోడ్లో నేనెప్పుడు చూడలేదనమాట. అవి ఆ మూతి కూడా అది ముక్కో ఏదో సంథింగ్ అది చాలా థిన్‌గా, వెరైటీగా ఉంది. కాకపోతే అది
చాలా గట్టిగా పొడుస్తుంది అని చెప్పారనమాట. అది పొడవడానికి ఎక్కడ ఉంది చూసారా అలా పెడుతుంది గదా! అలా పెడితే అది భయపెడుతున్నట్టనమాట. అది భయపడుతున్నా లేదంటే మనల్ని భయపెట్టాలనుకున్నా అట్లా చేస్తుందట అది. అందుకనే నేను చాలా దూరంగా ఉన్నాననమాట. కాకపోతే ప్రసాదం దగ్గర అన్నీ కింద పడతాయి కదండీ! అవి తినడానికొచ్చాయన్నమాట అంతే. అవి ఎవరైనా సరే మనం ఏం చెప్పకపోతే అవి కూడా మనల్ని ఏమి అనవు కదా! ఏ యానిమల్ అయినా, ఏ బర్డ్ అయినా వాటి జోలికెళ్ళకపోతే అవి కూడా మనల్ని ఏమి అనవు. మనం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనం అంత సేఫ్‌గా ఉంటామనమాట. ఈ శివాలయము, ప్రసాదము, గోకులం అన్నీ అయిపోయిన తర్వాత నక్షత్రవనం అని చెప్పాను కదండీ! ఆ నక్షత్రవనం ఇదేననమాట. నక్షత్రవనం అంటే ఏంటి అంటే, మన నక్షత్రానికి ఏ చెట్టు మనకి మ్యాచ్ అవుతుంది, ఏ చెట్టుని ఏ నక్షత్రం వాళ్ళు పూజ చేయాలి అనేవి ఇక్కడ క్లియర్‌గా రాసి పెడతారనమాట. నేను ఆ టాపిక్ మీద కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు నా ఛానెల్‌లో చెక్‌ఔట్ చేయండి. ష్యూర్‌గా మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టుని పూజించాలి అని. ఆ నక్షత్ర వనంలో మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి దర్శనం మళ్ళీ ఇంకొకసారి నమస్కారం చేసుకొని, ఇప్పుడు మనము అక్కడి నుంచి ప్రసాదం కూడా తీసేసుకున్నాం కదండీ! ఇది యాక్చువల్‌గా రాజగోపురం అనమాట. అంటే లైక్ మనం ఎళ్ళేటప్పుడు ఈ కార్‌లవి వస్తాయి కదండీ! అలాంటప్పుడు అక్కడ పార్క్ చేసేసి ఈ పాత్‌వే ఏదైతే ఉందో ఈ పాత్‌వేలోంచి వెళ్తారనమాట. ఈ సీనియర్ సిటిజన్స్, వీఐపీ దర్శనాలవన్నీ ఈ గోపురం నుంచి వెళ్తారనమాట. ఈ గోపురం పక్కనే మనకి లిఫ్ట్ కూడా ఉంటుంది. లైక్ హ్యాండిక్యాప్డ్ గానీ, బాగా పెద్దవాళ్ళు గానీ, మెట్లెక్కి వెళ్ళలేరు కదండీ! స్వామివారి దర్శనం కోసం. వాళ్ళ కోసము ఎందుకంటే స్వామివారు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారనమాట. ఇక్కడ మనం నించున్న బేస్ కన్నా ఒక ఫ్లోర్ పైకుంటారు. అందుకని వాళ్ళ కోసము గోపురం పక్కనే లిఫ్ట్ అనమాట. నేను చెప్పాను కదండీ! రూ. 300 దర్శనం అయితే ఇటు నుండి వెళ్తాము. చాలా స్ట్రెయిట్ అవే ఇంకా ఎటు మూవ్ అవ్వకుండా స్ట్రెయిట్ అవే ఎళ్ళిపోవచ్చనమాట. ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. ఈ 300 కూడా రష్‌గా ఉంది అంటే, గుడి చాలా రష్‌గా ఉందని అర్థము. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండీ తులసి మాలలు. ఈ తులసి మాలలు మొత్తం కొండ నిండా అమ్ముతారనమాట. మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే, స్వామి దగ్గర వేస్తారు, వేయకపోవడం అనేది అప్పుడు ఆ పూజారి గారి మనస్థితిని బట్టి ఉంటుందనమాట. ఆయనకి వేయాలనుకుంటే వేస్తారు, లేదంటే లేదు. అందుకని నేనెప్పుడు తీసుకోను. త్రిపురాంతక స్వామి అని చెప్పాను కదండీ! ఆ ఆలయానికొచ్చామనమాట మనము. ఇక్కడ ఆ పక్కన చెట్టు ఉంటుంది. చాలా పెద్ద వృక్షం అన్నమాట. అక్కడ నాగబంధనాలు, శిలలన్నమాట. నాగశిలలు చాలా అంటే చాలా ఉంటాయి. సంతానం లేని వాళ్ళు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి సంతానం కోరుకుంటే తప్పకుండా కలుగుతారని చెప్పి ఒక నమ్మకం అండి. ఏ కోరిక కావాలనుకుంటే ఆ కోరిక తీరుతుంది అని చెప్పి ఒక నమ్మకం అన్నమాట. అది ఒక సాంప్రదాయంగా మారింది అని చెప్తారు. ఈ వృక్షం చూసారా ఎంతో పాతదంట. చాలా విశేషమైన వృక్షం అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి మనము ఈ టెంపుల్ లోపల ఆ త్రిపురాంతక స్వామిని దర్శనం చేసుకొని, అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని, మనము గంగదార్ దగ్గరికెళ్ళిపోదాము. ఈ టెంపుల్ వెనకాతలే మనకి యాగశాల ఉందండి. అది ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతోందనమాట. అంటే యాగాలవన్నీ ఆ ప్లేస్‌లో చేస్తున్నారు. ఆ యాగశాల నుంచి కూడా మనకి మన ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో సింహాచలేశ్వర స్వామి టెంపులు ఆ గుడి యొక్క గోపురాలనేవి మనకు కనిపిస్తాయన్నమాట. సో, ఇటు సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి, ఫ్రంట్ నుంచి అన్ని వైపుల నుంచి నేను మాక్సిమం మీకు చూపెట్టడానికి ట్రై చేశానన్నమాట టెంపుల్‌ని సరౌండింగ్స్ మొత్తము. ఎందుకంటే మనము ఎక్కడ ఎటు నుంచి చూసినా కూడా స్వామివారి గోపురం అయితే మనకి అన్ని చోట్ల నుంచి కనిపిస్తుందన్నమాట. సో, అక్కడ కూడా చూసుకున్న తర్వాత దానికి ఆపోజిట్‌గానే మనకి ఈ గుండు అది చేయించుకోవాలనుకుంటే ఇక్కడుంటుంది. మనం బట్టలు మార్చుకోవాలనుకున్నా, ఏమన్నా కావాలనుకున్నా కూడా ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండీ! ఈ బిల్డింగ్స్‌లోనే ఇవన్నీ దాటిన తర్వాత బాత్రూమ్స్ ఉంటాయన్నమాట. స్నానం చేయడానికి వాటికి, ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వాటికి చిన్న చిన్న గదుల్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ ప్లేస్‌లోని మన శివాలయం గోపురాన్ని, స్వామివారి గోపురాన్ని ఇట్లా ఒక్కసారి నేను మీకు చూపెడుతున్నాను సర్కిల్‌గా. ఒక్కసారి అంతా చూసేయండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూసారా? అదేనండి మన మెయిన్ స్వామి టెంపులు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క
5 గోపురాలనమాట. మీకు రాజగోపురం నుండి మన మెయిన్ స్వామి గోపురం వరకు కూడా మీకిట్లా కనిపిస్తోంది చూసారా? ఆ ధ్వజస్తంభం మధ్యలో కనిపిస్తోంది కదా! అలా జూమ్ చేసి చూపెడదామని చెప్పి నేనిట్లా తీశాను. ఏదైతే మీకిక్కడ కనిపిస్తున్నాయో అక్కడ యాగశాల నిర్మిస్తారండి. ఆ తర్వాత ఇక్కడ మీకు చెప్పాను కదండీ! కేశఖండనశాల అని బాయ్స్‌కి సెపరేట్‌గా, గర్ల్స్‌కి సెపరేట్‌గా ఉంటుందనమాట. సో, అదంతా దాటి మనము ఇట్లాగా వెళ్ళిన తర్వాత మనకి గంగధార వరకు ఇదే దారండి. ఈ దారిలోనే ఇవన్నీ ఉంటాయన్నమాట. చిన్న చిన్న పిల్లలు కూడా గుండు చేసేసుకుంటారు గదా! వాళ్ళెంత క్యూట్‌గా ఉంటారో ఆ గుండులోని. ఇదంతా దాటిన తర్వాత చెప్పాను కదండీ! రాములవారి టెంపుల్ అని. ఆ రాములవారి టెంపుల్ ఇదే. ఈ టెంపుల్‌లోనే మనము యాక్చువల్‌గా అయితే నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఓపెన్ చేసే ఉందన్నమాట. అంటే నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాను. అప్పుడు ఓపెన్ చేసే ఉంది. అందుకనే నేను మళ్ళీ ఓపెన్ చేసి ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఓపెన్ చేసైతే లేదు. స్వామివారు అప్పుడే వెళ్ళిపోయారంట. అర్చక స్వామివారు పూజ చేసుకొని. మనకిక్కడ ఏదైతే ఆరెంజ్ కలర్‌లో స్తూపం కనిపిస్తుందో అది శ్రీ రామక్రతు స్తంభం అని పిలుస్తారట. వీలైతే ఖచ్చితంగా మీరు ఎర్లీగా రావడానికి గానీ, లేదంటే డిలేగా రావడానికి గానీ ట్రై చేయండి. ఈ గుడిలో రాముల వారు చాలా అంటే చాలా బావుంటారండి. నేను చూసాను గదండీ! కార్తీక మాసంలో వచ్చేదాన్ననమాట ఎక్కువగా. సో, అలాంటప్పుడు కొంచెం ఎక్కువ మంది జనాలొస్తారు కాబట్టి మేబీ అప్పుడు ఓపెన్ చేసి పెట్టారేమో! అప్పుడు నేను కార్తీక మాసంలో వచ్చిన ప్రతిసారి స్వామివారి దర్శనం అయింది నాకు. అందుకనే ఈసారి కూడా అవుతుందని చాలా ఆశగా వచ్చాను. కానీ ఏం చేయడం అప్పుడే వెళ్ళిపోయారని చెప్పి అక్కడున్న చిన్న పాప చెప్పిందనమాట. సరే అయితే మళ్ళీ ఇంకొకసారి వద్దాంలే అనుకున్నాను. అందుకని ఒక ప్రదక్షిణ చేశాననమాట. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టుగా స్వామివారి గోపురాన్ని చూసినా, స్వామిని చూసినా ఒకటే కాబట్టి అందుకనే ఒకసారి ఆ గుడికి ప్రదక్షిణ చేసుకొని, ఈ స్తూపానికి కూడా నమస్కారం చేసుకొని, ఒక ప్రదక్షిణ చేసి, ఒక్కసారి గోపురాన్ని అంటే శిఖరాన్ని మనం దర్శనం చేసుకుంటే, ఇంక లోపలున్న విగ్రహాన్ని దర్శనం చేసుకున్నట్టేనండి. అది. మీరెప్పుడైనా ఒకటి టెంపుల్స్ ఎళ్ళేటప్పుడు టెంపుల్ క్లోజ్ చేసుందని అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. చక్కగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోండి. స్వామివారి శిఖరాన్ని చూడండి, గోపురాన్ని చూడండి, నమస్కారం చేసుకోండి. స్వామిని మనసులో తలుచుకోండి అంతే. స్వామిని దర్శనం చేసుకున్న పుణ్యం మనకి ఖచ్చితంగా వస్తుందనమాట. ఎందుకంటే భక్తి ప్రధానం అంతే. మనము ఎట్లా చేస్తున్నాం అనేది భగవంతుడెప్పుడు చూడండి. ఎంత భక్తిగా చేస్తున్నాము. మనస్ఫూర్తిగా ఎవరికైనా దానం చేస్తున్నా అంతే. ఎంత దానం చేశారని ఎవ్వరూ చూడరండి. ఎంత మనస్ఫూర్తిగా, ఎంత ఇష్టంగా, ఎంత భక్తిపూర్వకంగా, ఎంత శ్రద్ధగా దానం చేశారు, ఎంత శ్రద్ధగా పని చేశారు అనే దాని మీదే ఉంటుందండి మొత్తం. సో, ఇప్పుడు మనము రాములవారి దర్శనం కూడా మనకవ్వలేదు కాబట్టి, ఇలా నమస్కారం చేసేసుకొని ఇక్కడ బయట గంగదారి దగ్గర స్నానాలవి చేస్తూ ఉంటారండి అందరూ. సో, ఆ గంగదారి దగ్గర కూడా నమస్కారం చేసేసుకొని కొంచెం ఆ గంగా జలాన్ని కూడా తీసుకొని నెత్తి మీద చల్లుకొని చక్కగా వెనక్కొచ్చేద్దాము. యూజువల్‌గా ఎట్లా చేస్తారంటే, స్వామివారికి దర్శనం చేసుకునే ముందే గంగ దగ్గరికి వచ్చి, ఆ గంగా జలంతో శుద్ధి చేసుకొని, అప్పుడు స్వామివారిని చూడ్డానికొస్తారు. అండ్ ఇంకొకటేంటంటే, బయట నుంచి వస్తారు కాబట్టి, వాళ్ళిక్కడే స్నానాలవి చేసుకొని ఇచ్చేస్తారు. బట్ లోకల్‌గా ఉండే వాళ్ళకి మనం డైరెక్ట్‌గా ఇంటి నుంచే వస్తాం కాబట్టి, అప్పుడు మనం చక్కగా గంగ దగ్గరకొచ్చి కొంచెం నీళ్లు నెత్తిపైన చల్లుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. మీకు వీలైతే నెక్స్ట్ టైమ్ నుంచి అట్లా చేయడానికి ట్రై చేయండి. మనకు కనిపిస్తున్నవి కాటేజెస్ అన్నమాట. గుడి దగ్గర నుంచి ఎదురుగా కనిపిస్తాయన్నమాట. అక్కడ స్టే చేస్తారు చాలామంది. సో, మళ్ళీ మనం ఎట్లయితే మెట్లెక్కొచ్చామో అదే రూట్‌లో కిందకి వెళ్ళిపోతున్నాము. వెళ్ళే ముందు ఈ పక్కన రైట్ సైడ్‌లోని, లెఫ్ట్ సైడ్‌లోని చాలా కొట్లుంటాయండి. మనం ఏమన్నా కొనుక్కోవాలనుకున్నా, లేదంటే ఎవరికైనా ఏమి ఇవ్వడానికైనా కూడా మనం ఇక్కడ కొనుక్కొని పట్టుకొనెళ్తారు చాలామంది. లైక్ తాడ్లవి అడుగుతారు గదా! చిన్న చిన్న రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు, కడియాలు అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ దేవుడికి సంబంధించిన ప్రతీదీ ఉంటుంది. సో, ఊరికనే నేను మీకు చూస్తారు కదా అని చెప్పి నేను మీకు చూపెట్టడానికి మాత్రమే ఇట్లా వస్తున్నాను. నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. ఫైనల్‌గా కిందకొచ్చేసాము. కిందకొచ్చేసి మేము బస్‌లోని అంటే మెట్ల పైనుంచి వచ్చాం కదా! అంటే మెట్ల పైనుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ మెట్లు దిగి వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటారనమాట. అందుకనే లైక్ బస్‌లో దిగిపోదాం అయితే ఎందుకొచ్చింది అని చెప్పి మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నామనమాట. సో, బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కాటేజెస్ చెప్పాను కదండీ! ఆ కాటేజెస్ నుంచి సింహాచల క్షేత్రాన్ని మొత్తం ఎట్లా ఉంటుందో చూద్దామని అక్కడి వరకు వెళ్ళాము. సో, అక్కడి నుంచి నేను మీకు వ్యూ చూపెడుతున్నాననమాట. టెంపుల్ వెనకాతల కొండ. ఏదైతే కాటేజ్ ఉందో, ఆ కాటేజ్ దగ్గర మీకు ఇక్కడ చాలా పురాతనమైన ఒక టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న టెంపుల్స్. చెప్పాను కదండీ! గాయత్రి పీఠం అని చెప్పి, ఆ పీఠానికి వెనకాతల నుంచి నేను మీకు ఈ వీడియో చూస్తున్నాను కదండీ!
వీడియో అక్కడి నుంచే తీశాననమాట. చాలా క్లియర్‌గా మొత్తం సింహాచలం టెంపుల్, ఆ పక్కన మండపము, మొత్తం ఆ టెంపుల్ అదంతా కూడా వైడ్‌గా పార్కింగ్ గాని అంతా మనం ఆ కాటేజ్ నుంచి కనిపిస్తుందనమాట. ఎప్పుడైనా మీరు దూరం నుండి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా అయితే ఈ కాటేజ్‌లో స్టే చేస్తే చక్కగా స్వామిని రోజు చూసుకోవచ్చని అంటే లైక్ లేచిన వెంటనే చూసుకోవచ్చు. అట్లాగా కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. టెంపుల్‌కి ఎదురుగుండా కాటేజ్‌లాగా చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ అంతా ఒకసారి చూడొచ్చు కదా! బ్యాక్‌గ్రౌండ్ కూడా చాలా బావుంది. క్లైమేట్ కూడా కొంచెం కూల్‌గా ఉంది కదా! అని చెప్పి నేను ఇట్లా వీడియో తీశాననమాట. సో, ఇదండి నేనైతే కొండ మీద ఉన్న ప్రతీదీ నేను కవర్ చేశాననమాట. సో, ఇంకా నేను చూపెట్టలేనిది ఏంటి అంటే ఓన్లీ కాటేజ్ లోపలనమాట. బయట నుంచయితే చూపెట్టేసాను. లైక్ టెంపుల్ రాములవారి టెంపుల్ దర్శనం అవుతుంది అనుకున్నాను కానీ, అది కూడా కొంచెం అవ్వలేదు. అది కొంచెం చెప్పాను కదండీ! డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదు. మనకు దర్శనం ఉండాలి అనుకుంటే వస్తుంది. లేదు అంటే లేదు. సో, మొత్తానికైతే స్వామి దర్శనం అయితే చాలా చాలా బాగా అయిందండి. ఎందుకంటే ఈరోజు కొంచెం ఖాళీగా ఉందనమాట. దర్శనం చేసేసుకొని ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. సో, కిందకెళ్ళిన తర్వాత కార్ తీసుకొని మనము ఏదైతే యాక్చువల్‌గా వెంకటేశ్వర స్వామిని చూపెడదాం అనుకున్నాను వీడియోలో. బట్ నాకైతే అవ్వలేదు. ఎందుకంటే అప్పటికే చాలా డిలేలో ఉన్నామనమాట. అందుకని. సో, ఇప్పుడు మనము ఘాట్ రోడ్‌లోంచి బస్‌లో వస్తున్నామనమాట కిందకి. ఏదైతే ఇప్పుడు టర్న్ అయింది కదండీ! అక్కడ మీకు 2 ఉంటాయి. ఒకటి బీఆర్‌టీఎస్ ఎళ్ళే దారి. ఇప్పుడు మనం బస్ ఏదైతే ఎళ్తుందో అది గోపాలపట్నం వైపు బస్ స్టాండ్ వైపు ఎళ్ళే దారనమాట. ఇక్కడ జంక్షన్ అనమాట. కార్‌లో వచ్చేవాళ్ళు అటువైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు అటువైపు వెళ్తారు. ఇటువైపు వెళ్ళాలనుకున్నవారు ఇటువైపు వస్తారనమాట. బస్ అయితే ఇటువైపే వస్తుందనమాట. ఎందుకంటే బస్ స్టాండ్ దీని పక్కనే ఉంటుంది కాబట్టి. చెప్పాను కదండీ! భక్తాంజనేయ స్వామి అని చెప్పి ఆ స్వామిని దర్శనం చేసుకొని, ఆ స్వామికి నేను యాక్చువల్‌గా ఏంటంటే థాంక్ యూ చెప్పాను. బికాజ్ నాకు చాలా మంచిగా అనిపిచ్చింది దర్శనము అంతా. ఈయన దర్శనం చేసుకొని ఎళ్ళాను. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అలాగే ఈయన దర్శనం చేసుకొని కిందకొచ్చేసామనమాట. సో, ఇప్పుడైతే ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే కిందొక వినాయకుడు టెంపుల్ ఉంటుందండి. అది కవర్ చేయలేదు నేను. ఇప్పుడు మీకు చూపెడుతున్నాను చూసారా? అదే వినాయకుడు టెంపులు. యూజువల్‌గా ఏంటంటే ఈ టెంపుల్ దర్శనం చేసుకొని ఘాట్ రోడ్‌లో వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. సో, ఇప్పుడు మేము బస్ దిగిపోయి పిక్ చేసేసుకుంటాము కారు. కార్ పిక్ చేసుకున్న తర్వాత మేము పుష్కరిణి దగ్గరికి తీసుకొని వెళ్తాను మీకు. పుష్కరిణి యాక్చువల్‌గా ఏంటంటే మధ్యాహ్నం అయిపోయింది. అయినా కూడా చాలా అంటే చాలా బావుందండి. ఎంత బావుందంటే మాటల్లో అసలు చెప్పలేను. చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఏంటంటే అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారనమాట. చల్లగా ఉంటుంది గదా! పెద్ద చెట్టుంటుంది. ఆ చెట్టు కింద కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇదేనండి పుష్కరిణికి వెళ్ళే దారనమాట. ఈ దారి చాలా నారోగా ఉంది కదా! సో, చాలా నారోగా ఉంటుంది రోడ్డు. ఈ రోడ్‌లోనే వెళ్ళేవి, వచ్చేవి అన్నీ అనమాట. చాలా కష్టము. బైక్ మీదయితే బావుంటుంది. కానీ కారైతే కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. పుష్కరిణికొచ్చేసామనమాట. చక్కగా పుష్కరిణి దర్శనం కూడా చేసుకొని, కంప్లీట్‌గా సింహాచలం మొత్తం చూపెట్టేసానండి మీకు. ఒక్కటేంటి అంటే భైరవ స్వామిని చూపెట్టలేదు మీకు. భైరవ స్వామి యాక్చువల్‌గా ఏంటంటే చాలా లోపలికి ఉంటారనమాట. అది మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఓన్లీ ఆ టెంపుల్‌కి మాత్రమే వెళ్తే మనకి ఆ దర్శనం బావుంటుంది. లేదు అంటే అది అడవి లోపలికుంటుందనమాట. ఇంకొకటేంటంటే భైరవ స్వామిది అమావాస్య టైంలో పూజలు చాలా విశేషమైన పూజలు జరుగుతాయట. మీకు వీలుంటే ఈ అమావాస్య అయితే ఈ అమావాస్య లేదు అంటే మీకు వీలున్న అమావాస్య రోజున స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా విశేషంగా పూజలు జరుగుతాయి అని చెప్పి నా ఫ్రెండ్స్ నాతో చెప్పారనమాట. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి, నేను చూసినవి మాత్రమే నేను మీకు ఈ వీడియోలో నేను మీకు చెప్పగలిగాను, చూపెట్టగలిగాను. అంతేగాని ఇదే నిజము, ఇట్లాగే ఉంటుంది ఎప్పుడు అని ఏం లేదు. ఎందుకంటే ఈరోజు చూసిన ఇదే రేపు ఉండట్లేదు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది మీరు నా వీడియో మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉందో. ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవండి. నమస్కారం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.